వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవుని మార్గంలో. మనం అసలైన మార్గంలో వెళ్తున్నామా? దేవుని రాజ్యం చూపించే మార్గం కరెక్టేనా? అనేకమైన సందేశాలు మన హృదయంలో ఉంటాయి. అవన్నీ తలంపులు అపవాది పెడతాడు. నువ్వు వెళ్ళవు, నువ్వు చెయ్యవు, నువ్వు చేయలేవు, నువ్వు ప్రార్థించలేవు, ఇన్ని రోజులు ప్రార్థించినా నీకు ఫలితం ఉందా, నువ్వు చనిపో అని ఏ ఆత్మ అయితే మిమ్మల్ని ప్రేరేపిస్తుంది అది అర్థం చేసుకోండి. అది దురాత్మ, మీలో పరిశుద్ధాత్మని కించపరుస్తుంది. దేవుని రాజ్యం వెళ్ళనీయకుండా మిమ్మల్ని అడ్డుపరుస్తుంది. ప్రతి ఒక్కరూ ఆ తలంపు మీలో వచ్చినప్పుడు ఒకటే ఒక పని చేయండి. అదే ఒకటే ఒక పరిష్కారం ఏంటంటే, మీ చేతుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకున్నప్పుడు మాత్రమే అపవాది మన హృదయంలో నుంచి, మన ఇంట్లో నుంచి, మన సమస్తమైన మన జీవితంలో నుంచి ఏలుబడి చేయకుండా ఇది ఒక చక్కని మార్గం అన్నమాట. ఈ మార్గం గుండా మనం వెళ్తే ఈ పరలోక రాజ్యానికి వెళ్ళే ఒక సందేశం అన్నమాట. ఈ యొక్క పూల బాట అన్నమాట. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం పూల బాట. మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు తెరిచి మన హృదయం అనే పలక మీద ఎప్పుడు రాసుకుంటూ వాటిని నెమరేసుకొని జీవించాలి. అప్పుడైతేనే మనలో నుంచి పాపం వెళ్ళి పరిశుద్ధాత్మ మనలోకి ఆవరించి మనం పరలోకానికి వెళ్ళే వారసులయుటకు మనల్ని తీర్చిదిద్దుతుంది. షలోమ్ అందరికీ. అందరూ అపవాదిని ఎదిరించండి, పరలోక రాజ్యం వైపు పరిగెత్తండి.